ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను. ఇప్పుడు ఈ పుల్లరు మైకా వాళ్ళు వచ్చి నాదలు తీస్తున్నారు, కానీ వాళ్ళు సెన్సార్ తీస్తారు. సెన్సార్ తీస్తే మళ్ళీ నాదల్స్ చెప్పాలి. ఒక చోట 5,000 తీసుకున్నారు, ఒక చోట 9,000 తీసుకున్నారు. మనకు ఆ ఖర్చు లేకుండా ఈ పుల్లరు ఉంటే ఇలా పెట్టేసి ఇలా ఉన్న నాదలను ఈ బోల్డ్ టైట్ చేస్తూ ఉంటే ఈజీగా నాదలు వచ్చేస్తుంది. మనకి ఇబ్బంది లేకుండా నాదలు వచ్చేస్తుంది. నాదలు పుల్లరు చూపాను. BS4 నాదల్ పుల్లర్, ఓకేనా. తర్వాత మనం బండి దారిలో ఆగినప్పుడు ఒక మెకానిక్ వెళ్తాడు, ఒక డ్రైవర్ మాత్రం ఉంటాడు. ఇద్దరు హెడ్ గ్యాస్ కట్ వేయాలంటే ఇబ్బంది పడుతున్నారని మేస్త్రి గారు ఇది తయారు చేసి ఇచ్చారు. పట్టుకోమది ఇందులో జాకీ రాడ్ వేసుకుని బండి మీద పెట్టుకున్న తర్వాత మెకానిక్ కుర్రాడు 2 మ్యానిఫోల్డ్లు పట్టుకుని దించేస్తాడు. సైడు డ్రైవరు ఆ బోల్డ్లు సెంటరింగ్ చేస్తాడు. ఆ సెంటరింగ్ బోల్డ్ చూపిస్తాను మీకు, అర్థమైంది కదా. 4 సెంటరింగ్ బోల్డ్లు. ఇంకో బోల్డ్ ఎక్కడమ్మా? ఇది మన యునో హెడ్ బోల్ట్స్. ఇవి కూడా మేస్త్రి గారు తయారు చేసి ఇచ్చారు. ఈ బోల్డ్ వేస్తే కరెక్ట్గా సెంటర్ దిగుద్ది. ఈ బోల్డ్ లేకపోతే హెడ్ గ్యాస్ కట్ మీద హెడ్ ఒకసారి పడతాం, గ్యాస్ కట్ డ్యామేజ్ అవ్వటం, ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తున్నాయి. ఆ పిన్నులు కూర్చోబెట్టేటప్పుడు అటు ఇటు జరిపేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఈ బోల్డ్లు హెడ్ బిగించే ముందు 4 బోల్డ్లు ఎక్కించేసుకుని బిగించేసుకుని సెంటరింగ్ చేసుకుంటే హెడ్ ఎటు కదలకుండా మనకి ఇబ్బంది లేకుండా చక్కగా ఉంటుంది. ఈ బోల్టు ఫ్రీగానే ఉంటుంది, చేత్తోనే వస్తుంది. లేకపోయినా రెంచికి పలక పైన స్క్రూడ్రైవర్ గాడి ఇచ్చారు. ఇది గమనించి రూపాయి పెట్టుబడి లేదు. బండికి తుప్పు పడితే మనం బోల్డ్లు మారుస్తాం. ఆ బోల్డ్కి తలకాయలు కట్ చేయించుకుని ఇలా పలకలు పెట్టుకుంటే ఈజీగా హెడ్ బీచుకోవచ్చు. అర్థమైంది కదండి. సులభంగా చేసే పద్ధతులు ఇవి. మనం చేసిన పని ఇబ్బంది లేకుండా గ్యాస్ కట్ మీద ఒకేసారి హెడ్ పడకుండా, ఇప్పుడు ఇద్దరు కలిసి పట్టాలి. ఒక మనిషి వదిలేసాడు, ఒక మనిషి పట్టుకున్నా కూడా అది గ్యాస్ కట్ మీద పడుతుంది, గ్యాస్ కట్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఈ సెంటరింగ్ బోల్డ్ వేసుకుంటే ఈజీగా మీరు హెడ్ వేసుకోవచ్చు. ఈసారి కింద ఉన్నప్పుడైతే బోల్డ్ ఈ